హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు thumbnailలో చూశారు కదండి, గుడ్లు పులుసు. ఇలా నా పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. ఇది చపాతీ, రైసు, నెక్స్ట్ పులావ్ ఉంటుంది కదండి, ప్లెయిన్ పులావ్, జీరా రైస్, దీంట్లోకైనా చాలా బాగుండే, ఇంకా కొబ్బరన్నం అన్నిట్లోకి చాలా బాగుండే ఈ గుడ్లు పులుసు తయారీ నేనైతే ఎలా చేస్తానో చూడండి. దీనికోసం ముందుగా శుభ్రంగా కడుక్కున్న గుడ్లు కొంచెం సాల్ట్ వేసి, ఒక చుక్క ఆయిల్ చుక్క వేసి గుడ్లు ఉడికించుకోవాలి. అవి ఒక స్టవ్ మీద ఉడుకుతుండేటప్పుడు 3/4 కేజీ ఉంటాయండి బాగా పండినవి, ఒక మీడియం సైజువి 8 టమాటాలు తీసుకున్నాను. తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మంటని మీడియంలో పెట్టుకొని చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇది కొంతసేపు పోయిన తర్వాత, ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత, ఉడికిపోయిన తర్వాత ఇలా తొక్క వచ్చేస్తుంది కదండి, మళ్ళీ రెండో పక్క తిప్పుకోవాలి. అలా రెండు పక్కల తిప్పి ఒక 15 నిమిషాలు ఉడుకుతాయండి. అలా ఉడికిన తర్వాత చక్కగా మనం ఇంకా స్టవ్ ఆపేసే ముందు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఆ వేడి నీటిలో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పైనుండే తొక్కను తీసేయాలండి. అలాగ అన్ని టమాటాలకి పైనుండి తొక్కను తీసేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు ఎర్రగా ఇప్పుడు సీజన్గా ఉన్నాయి కదండి, ఇప్పుడు ఈ సీజన్లో చేసుకుంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. హైబ్రిడ్ పళ్ళు కాకుండా ఇలా దేశవాళీ పళ్ళతో చేసుకుంటే ఈ టమాటా పులుసు కోడిగుడ్లకి చాలా బాగా నప్పుతుంది. అలాగే చింతపండులోని ఆ పీసు తీసేసి మెత్తగా ఉండేది కూడా వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం టమాటాలు ఉడికించిన వాటర్ కూడా ఏం వేస్ట్ అవ్వదండి. పులుసు వేసుకునేటప్పుడు ఆ వాటర్ వేసేసుకోవచ్చు. ఇలాగా ఈ టమాటాని చక్కగా మెత్తగా చింతపండు కలిపి మెత్తగా ప్యూరీలో చేసుకున్న తర్వాత మీడియం సైజువి 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ నేనైతే వేరుశనగ నూనె వేసుకున్నాను. మన దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు వేసుకొని ఎగ్స్ అన్నిటిని తొక్కలు తీసేసి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని మనం వేయించుకోవాలండి. అలా వేయించుకుంటే పేలవు, ఘాట్లు పెట్టుకొని వేయించుకోవడం వల్ల. అలా ఎగ్స్ అన్ని వేయించి తీసేసిన తర్వాత అప్పుడు అదే ఆయిల్లోని మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ పేస్ట్ కాదుకున్న ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని వేసుకొని ఆయిల్లోని మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని చక్కగా వేయించుకోవాలి. అవి వేగుతునేటప్పుడే మనం ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా ఈ మసాలా అంతా బాగా వేయించుకోవాలండి. ఇదంతా బాగా వేగుతుంది. వేగి దగ్గర పడుతుంది, ఇంకా లాస్ట్ వేగిపోతుంది అనుకునేటప్పుడు మనకు పచ్చివాసన పోయి కమ్మటి వాసన వస్తుంది. అలా వచ్చేటప్పుడే మనం రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది, అలాగే కొంచెం పసుపు, ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకొని చక్కగా మసాలా అంతా బాగా వేయించుకోవాలండి. కారం ఈ స్టేజ్లో వేయొద్దు, పులుసు వేసుకున్న తర్వాత కారం వేసుకుందాం. ఇలా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత చూసారా ఆయిల్ ఎలా సెపరేట్ అయిపోతుందో. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యింది అంటే మనకి మసాలా అంతా చక్కగా వేగిపోయినట్టే. ఇప్పుడు మనం టమాటాలు మిక్సీ పట్టేసుకున్నాం కదండి, చింతపండు, టమాటాలు, ఆ ప్యూరీని మసాలాలో వేసి ఒక్కసారి కలుపుకోవాలండి. ఆల్రెడీ ఉడికిపోయింది కనుక ఇందులో ఏ పచ్చివాసన ఉండదు. ఒక్కసారి బాగా కలిపిన తర్వాత మనకి ఈ పులుసు కన్సిస్టెన్సీ చిక్కగా కావాలా, పలచగా కావాలా, అది మన ఇష్టం మీదే చూసుకొని దానికి సరిపడగా వాటర్ వేసుకోవాలి. చిక్కగా ఉంటేనే మోస్ట్లీ ఇది బాగుంటుందండి, పలచగా చారులా కాకుండా. ఇంకొంచెం వాటర్ కలుపుకొని ఒక పెద్ద స్పూన్ నిండా కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉడకాలండి. ఒకసారి బాగా అలా ఇలాగ తెరలాలన్నమాట, అంటే ఉడుకుతున్నట్టుగా తెరిలితే అప్పుడు మనం వేయించుకున్న గుడ్లు అంతా వేసుకొని చక్కగా బాగా కలిపి మొత్తం అంతా బాగా కలిపి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు శుభ్రం ఉడికించుకోవాలండి. మరుగుతూ ఉడుకుతుంది అన్నమాట. అలా 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకొని కలిపేసి ఇంకొక నిమిషం ఉడికిన తర్వాత, మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా చాలా కమ్మగా ఉండే ఈ కోడిగుడ్లు పులుసు రెడీ అయిపోద్దండి. ఈ కోడిగుడ్డు పులుసు వీడియో మీకు ఎలా అనిపించండి? నచ్చితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.